కోటేశ్వరరావు గారు జూమ్ లో జాయిన్ అవుతున్నారు. రామూర్తి గారు బీఆర్ఎస్ పార్టీ నుండి జూమ్ లో జాయిన్ అవుతున్నారు. నమస్తే అండి అందరికీ కూడా. ముందుగా బీఆర్ఎస్ పార్టీ నుండి రామూర్తి గారు ఉన్నారు. రామూర్తి గారు నమస్కారం అండి. నమస్తే అండి. అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. యోయో టీవీ వీక్షకులు, అదే విధంగా యోయో టీవీ యాజమాన్యం. ప్రజలు ఈ లోకల్ బాడీ ఎలక్షన్స్ లో వాళ్ళ నిర్ణయం ఎలా ఉంటుందో చూపించబోతున్నారు. అయితే ప్రజలు మీ వైపు ఉన్నారని మీరు అనుకుంటున్నారా? గులాబీ పార్టీ ఏం ఆలోచిస్తోంది, ఎలా సన్నద్ధం అవుతోంది? మార్పు అని తీసుకొచ్చిన తెలంగాణలో పరిస్థితులు అధ్వానంగా మారినాయి అనేది చాలా అంశాలు తీసుకోవచ్చు. ఎందుకంటే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఏదైతే హామీలు ఇచ్చి ఏదైతే 6 గ్యారెంటీలు వచ్చిన తర్వాత 6 గ్యారెంటీలు కాదు, మొత్తం అరెస్ట్ల పాలన, అదే విధంగా ఏదైతే నిర్బంధ పాలన కొనసాగిస్తూ ఏదైతే మొత్తం విషయాన్ని పక్కకు నెడుతూ వాళ్ళు ఇచ్చిన హామీలను పక్కకు నెడుతూ ఏదేదో అంశాల మీద టైం పాస్ చేస్తున్న కార్యక్రమాలను మనం రాష్ట్ర వ్యాప్తంగా చూస్తున్నాం. ఏంటంటే ఇప్పుడు దాదాపుగా రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం కంప్లీట్ గా 12,769 గ్రామాలు లేండి. ఇప్పుడు ఏదైతే మేమున్నప్పుడు 8,389 ఉంటే దాని తర్వాత మేము పెంచినాం. ఏదైతే మేము 4,380 పెంచిన తర్వాత ఇప్పుడైతే 12,769 గ్రామాలు చీకట్లో ఉన్నాయి. ఇందిరమ్మ రాజ్యం అని చీకట్లోకి నెట్టారు. ఏదైతే గ్రామాల్లో సర్పంచ్ ఎన్నికలు అయిన తర్వాత ఇప్పుడు కంప్లీట్ గా ఇప్పుడు వాళ్ళ పదవి కాలం అయిపోయిన తర్వాత వాళ్ళు కొనసాగించిన తీరు ఏ విధంగా వాళ్ళ పరిపాలన అందించలో మనం ఒకసారి చిన్న మచ్చుతునక. ఎందుకంటే మనము 2023లో ఏదైతే సర్పంచులు ఏ విధంగా పరిపాలన అందించాలన్నది కేంద్ర ప్రభుత్వంలో ఏదైతే 2023లో 46 అవార్డ్స్ ప్రకటించిందండి. 46 ప్రకటిస్తే అందులో 13 మన తెలంగాణ గ్రామాలకి వచ్చినాయి. అంటే 46 ప్రకటిస్తే 13 మనకు వచ్చినాయి. అంటే మెజారిటీగా మన అవార్డు పొందిన గ్రామాలు ఇప్పుడు చీకట్లో ఏదైతే పారిశుద్ధ్యం లోపించి, అదే విధంగా మంచానికి పరిమితమైన పరిస్థితులు, అదే విధంగా సర్పంచ్లకు సంబంధించిన పెండింగ్ బిల్స్ కూడా దాదాపు 600 కోట్లు ఏదో పెండింగ్ ఉంటే అది కూడా చెల్లించకుండా వాళ్ళని ఇబ్బంది పెడుతూ రోడ్ల మీదకి లాగుతూ వాళ్ళు ప్రజాప్రతినిధులు పాపం గ్రామాలకు సేవ అందించిన వివిధ స్థాయిల్లో. ఎందుకంటే వాళ్ళ గ్రామానికి సేవ చేయాలన్న ఉద్దేశంతో సేవ చేస్తూ ఆ సేవ చేసిన తర్వాత వాళ్ళ సేవను ఏదైతే కానీ రామూర్తి గారు, మీ ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా సర్పంచులు చాలా మంది ఎదురు తిరిగిన పరిస్థితి కొన్ని చోట్ల చూసాము. చెప్తాను. ఎందుకంటే ఇప్పుడు మేము 60 ఏళ్ళ కోసం తట్టుకుని నిలబడ్డామండి. 10 ఏళ్ళు చిన్న విషయం కాదు కదా. ఇప్పుడు 60 ఏళ్ళ కోసం తట్టుకుని నిలబడడం అంటే మామూలు విషయం కాదు. స్టెప్ బై స్టెప్ ఏదైతే నేను కార్యక్రమాలు కొనసాగించుకు వచ్చినామో కొంత పెండింగ్ ఉండొచ్చు. మేము దాదాపు అంతకుముందు గవర్నమెంట్ లో కూడా మేము పెండింగ్ బిల్స్ చెల్లించినాం కదా. చెల్లించలేదని కాదు. ఇప్పుడు ఏదైతే రాష్ట్రాన్ని అభివృద్ధి దిశగా పయనించడం, నీళ్లు, నిధులు, నియామకాల్లో ఎంతో పురోభివృద్ధి సాధించాం. అదే విధంగా నీళ్లను పెంచాము, అదే విధంగా నిధులను పెంచాము. ఇప్పుడు ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఇప్పుడు రాష్ట్రానికి ప్రతి నెల 18,500 కోట్ల ఆదాయం వస్తుంది. అది మొత్తం సంవత్సర ఆదాయం మనం తీసుకుంటే 2,22,000 కోట్ల ఆదాయం అవుతుంది. అదే విధంగా వీళ్ళు తీసుకొచ్చిన 1,37,000 కోట్ల ఆదాయం ఏదైతే అప్పు, ఇవన్నీ అప్పులు, అదే విధంగా ఆదాయం చూసుకుంటే దాదాపు 4 లక్షల కోట్లు అవే ఉన్నాయి. వీళ్ళకు పరిపాలన చేతగాక ఏదైతే ఒక మేనేజ్మెంట్ లేక అట్టర్ ఫ్లాప్ అవుతుంది. అంతే తప్ప కానీ ఇందులో పెద్దగా ఆలోచించే అవసరం ఉంది. చెప్పండి. రైట్. సో రామరెడ్డి గారు చాలా ధీమాగా ఉన్నారు బీఆర్ఎస్ పార్టీ వారు. మీరు సైలెంట్గా చేప కింద నీళ్ళ గ్రామాల్లో కూడా విస్తరిస్తున్నాం, ఖచ్చితంగా మా బలం కూడా చూపిస్తామని బీజేపీ పార్టీ అంటోంది. బీజేపీ ఎంత ధైర్యంగా ఉంది లోకల్ బాడీ ఎలక్షన్స్కి సంబంధించి? ఒకటి, బీజేపీ దేశంలోనూ తెలంగాణలోనూ విస్తరిస్తుంది. మన అసెంబ్లీ ఫలితాలు చూసినా, లోక్సభ ఎన్నికల ఫలితాలు చూసినా, ఇప్పుడు లాస్ట్ జరిగిన లోక్సభ ఎన్నికల్లో 17 ఇట్లా ఒక ఎంఐఎం పోతే 8 కాంగ్రెస్, 8 బీజేపీ. కాంగ్రెస్కు సమానంగా బీజేపీ తెలంగాణలో ఎంపీ సీట్లు గెలుచుకుంది. ఇప్పుడు బాగా బేకపోతు గాంభీర్యంతోనే మేమే గెలుస్తామని చెప్పినాడు. 1 సీటు కూడా లోక్సభ స్థానం రాలేదు. కానీ ప్రజలు నిజంగా లోక్సభకి ఆలోచించినట్లే లోకల్గా ఈ లోకల్ బాడీ ఎలక్షన్స్ కూడా అంతే ఆలోచిస్తారు. అదే విధంగా